హాయ్ వ్యూవర్స్, మనం వచ్చే జాతీయ చిహ్నాల గురించి తెలుసుకోబోతున్నాము. మన యొక్క భారతదేశంలో ఒక్కొక్క దేశానికి ఒక చిహ్నం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఐడెంటిఫై చేసే దానికోసంగా, గుర్తించుకునే దానికోసంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చిహ్నాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. భారతదేశం చాలా కాలం వరకు ఆంగ్లేయుల ఆధిపత్యంలో బానిసగా ఉండేది. మనము దేశాన్ని పరిపాలన చేసింది బ్రిటిష్ వాళ్ళని మనకు అందరికీ తెలిసింది. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ మొదలైనటువంటి నాయకులు ఏం చేశారంటే పలు త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం అనేటువంటిది వచ్చిందనమాట. స్వాతంత్రము భారతదేశ ప్రత్యేకతను చాటడానికి జాతీయ చిహ్నాలు ప్రకటించబడ్డాయి. అంటే మన భారతదేశానికి ఒక చిహ్నం అనేటువంటిది ఉండాలి. ఆ యొక్క చిహ్నాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. సరే, మొట్టమొదటి వచ్చేసి జాతీయ జెండా. మన జాతీయ జెండాలో 3 రంగుల మధ్యలో అశోక చక్రం అనేటువంటిది ఉంది. త్రివర్ణ పతాకంలోని 3 రంగులు తెలియజేసేటువంటి విషయం ఏంటి అంటే, మనకు కాషాయం వచ్చేసి త్యాగాన్ని గురించి తెలియజేస్తుంది. తెలుపు రంగు వచ్చేసి ధర్మము, న్యాయము, శాంతికి కట్టుబడి ఉంటుంది. పచ్చ అనేటువంటి దేశ సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. త్రివర్ణ పతాక మధ్యలో ఉన్నటువంటి నీలం రంగు అశోక చక్రంలో ఉందన్నమాట. ఈ చక్రంలోని 24 ఆకులు వచ్చేసి అశోకుడు అనుసరించినటువంటి బౌద్ధ మతంలోని 24 సమన్వయ సిద్ధాంతాలని సూచిస్తుంది. సో మనకు 1947 సంవత్సరంలో వచ్చేసి సమన్వయ సిద్ధాంతాన్ని ఆయన అనుసరించినటువంటి సిద్ధాంతాలని మనకు సూచిస్తుంది. 1947లో వచ్చేసి సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం అనేటువంటి లభించింది. ఆ రోజు న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను ఎగరవేశారు. కాబట్టి మన యొక్క జాతీయ జెండాను వచ్చేసి అంతకుముందే వచ్చేసి తయారు చేశారనమాట. ఆ యొక్క జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది. తర్వాత మనకు ఒక జాతీయ చిహ్నం అనేటువంటిది అవసరం అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సారనాథ్ అనేటువంటి ప్రాచీనమైన నగరంలో అశోకుడు స్థాపించినటువంటి స్తూపం అనేటువంటిది ఉంది. దానిపైన భాగంలో 4 సింహాలు 4 వైపులుగా చూసేటట్లు చెక్కబడి ఉంది. ఈ స్తూపాన్ని 1950 సంవత్సరము జనవరి 26వ తేదీన జాతీయ చిహ్నంగా గుర్తించారు. జాతీయ చిహ్నపు అడుగు భాగంలో మనము ఏం రాస్తుంది అంటే, మనకు సత్యమేవ జయతే అనేటువంటిది చెక్కబడి ఉందన్నమాట. అంటే మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాము. ఆ యొక్క రాజ్యాంగం వచ్చేసి అమల్లోకి వచ్చింది వచ్చేసి 1950 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆ రోజున వచ్చేసి జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవముగా మనం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము. ఇక్కడ కింద ఏం రాస్తుంది, చిహ్నపు అడుగు భాగంలో సత్యమేవ జయతే అనేటువంటి సత్యమే జయిస్తుంది అనేటువంటి వాక్యాన్ని మనకు ఇక్కడ రాయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క గవర్నమెంట్ సింబల్లో, తర్వాత వచ్చేసి మనము ఉపయోగించిన డబ్బులో కూడా వచ్చేసి మనము గమనించవచ్చు. నోట్లలో మనం గమనించవచ్చు, నోట్లు కాయిన్స్లలో కూడా మనం చూడొచ్చు. సరే, మన దేశానికి ఒక జాతీయ గీతం అనేటువంటిది అవసరము. సో ఆ యొక్క జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. ఠాగూరు గొప్ప బెంగాల్ కవి, నాటక కళాకారుడు, తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి చిత్రకారుడు కూడా. ఈయనకు సాహిత్య రంగానికి చెందినటువంటి నోబెల్ బహుమతి కూడా లభించింది. స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము, తర్వాత ఇతర జాతీయ కార్యక్రమాల్లో ఈ యొక్క గీతాన్ని మనం పాడడం జరుగుతుంది. సో మన జాతీయ గీతంలో మొత్తం వచ్చేసి 13 పాదాలు ఉన్నాయి. ఇది బెంగాల్ భాషలో రాయబడింది. మన జాతీయ గీతాన్ని 52 సెకండ్లలో పాడి ముగించాలి. మనం వచ్చేసి 52 సెకండ్లే మనం తీసుకోవాలన్నమాట ఈ యొక్క జాతీయ గీతాన్ని. సరే, మన దేశానికి ఒక జంతువు అనేటువంటి అవసరము. కాబట్టి భారతీయ జంతువు వచ్చేసి, భారతదేశ జాతీయ జంతువు వచ్చేసి బెంగాల్ పులి అనమాట, బెంగాల్ టైగర్. ఇది బలానికి ధైర్యానికి గుర్తు అనమాట ఈ యొక్క టైగర్, ఈ యొక్క పులి. జాతీయ పక్షిని ఎన్నుకోవడం జరిగింది. మన జాతీయ పక్షి నెమలి. దీని అందమైనటువంటి తోక దేశపు ప్రకృతి అందాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతికి సంబంధించినదిగా మనము దీన్ని, ఈ యొక్క నెమలిని మనం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జాతీయ గేమ్ పాట అనేటువంటిది యొక్క రచించడం జరిగింది. బెంగాల్ కవి బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాత్రం గేయము మన జాతీయ గేయముగా మనము ప్రసిద్ధి చెందింది. ఇది జాతీయ గీతానికి సమానంగా గౌరవించబడుతూ ఉంది. ఆ తర్వాత ఒక పువ్వును ఎంచుకోవడం జరిగింది. ఆ యొక్క పువ్వు వచ్చేసి తామర పువ్వు. మన జాతీయ పుష్పం వచ్చేసి తామర పువ్వు. తామర పుష్పంలోని అన్ని రేకులు వచ్చేసి ఒకటిగా కలిసి ఉండడము ఐకమత్యానికి గుర్తుగా తలచి దీన్ని మనము ఎన్నుకోవడం జరిగిందనమాట. పుష్పంగా ఎన్నుకున్నారు, జాతీయ పుష్పంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జాతీయ వృక్షం వచ్చేసి విశాలమైనటువంటి శాఖలతో దృఢంగా ఉండేటువంటి మర్రి చెట్టు వచ్చేసి మన భారతదేశ జాతీయ వృక్షముగా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క మర్రి చెట్టు వచ్చేసి బాగా వ్యాపింపజేస్తుంది, తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మన యొక్క దృఢంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మర్రి చెట్టుని తీసుకోవడం జరిగింది. సరే, జాతీయ ఫలం వచ్చేసి మన యొక్క నేషనల్ ఫ్రూట్ వచ్చేసి ఏంటి అంటే మామిడి పండు. సో త్రిఫలాల్లో మామిడి ఒకటి. మామిడి పండు ఒక మన దేశ జాతీయ ఫలం
ఫలము, మన దేశంలో వచ్చేసి నేషనల్ ఫ్రూట్ అనమాట. మన జాతీయ చిహ్నాలు మన దేశ స్వేచ్ఛను, జాతీయ సమైక్యతను సూచిస్తాయి. కాబట్టి వీటిని గౌరవించాలి, శ్రద్ధగా కాపాడుకోవాలి. మన యొక్క జాతి గౌరవాన్ని మనం గౌరవించాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నాణ్యంలో జాతీయ చిహ్నాన్ని వచ్చేసి మీరు గీసి, ఒక పేపర్ గీసి పెన్సిల్తో గీసినట్లయితే మనకు జాతీయ చిహ్నం అనేటువంటి మనం చూడొచ్చు. సో నోట్బుక్లో వచ్చేసి 1 రూపీ కాయిన్ వచ్చేసి పేపర్ని వెనక వైపుగా వేసి పెన్సిల్తో గీయండి. మనము ఈ యొక్క సత్యమేవ జయతే అనేటువంటి చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఈ యొక్క సింహాన్ని కూడా మనము చూడొచ్చు అనమాట. 4 తలల సింహాన్ని కూడా మనము చూడొచ్చు, కాయిన్స్లో చూడొచ్చు. తర్వాత వచ్చేసి నోట్లలో కూడా మనము ఈ యొక్క సింహాన్ని మనం చూడొచ్చు.